గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని విజయవాడ 2వ ఏసీఎం కోర్టు కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. సిట్ బృందం సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్ట్ చేసిన సీఐ నాగరాజును నిన్న కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో ఆయన్ను 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాగరాజు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన్ను విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు సిట్ అధికారులు. నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కార్తిక్, సాయికృష్ణ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుని మరింత సమాచారం కోసం కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 24 గంటల పాటు సిట్ దగ్గర నాగరాజు ఉన్నాడు. అయితే దాదాపు 10 గంటల పాటు నాగరాజుని అనేక అంశాలపై సిట్ ప్రశ్నించింది. ప్రతిదానికి కూడా నాగరాజు తెలియదట్టునే సమాధానం చెప్పిన పరిస్థితి, సిట్కి సహకరించదంటూ కూడా చెప్పారు. ఇదే అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిట్ అధికారులు తెలియజేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరింత సమాచారం కోసం, ఎందుకంటే సాయికృష్ణని నాగరాజు తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత నాగరాజు లాకప్ జరిగిందంటూ కూడా నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఏ విధంగా జరిగింది, ఏంటి, దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, నాగరాజు వెనక ఎవరు ఉన్నారు, ఇతర అధికారుల పాత్ర ఏంటి, కానిస్టేబుల్స్ పాత్ర ఏంటి, అన్ని అంశాలు కూడా తెలుసుకోవడానికి సిట్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇదే కోర్టులో కుటుంబ సభ్యులు కూడా మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది కూడా ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సిట్ కాకుండా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటూ కుటుంబ సభ్యులు కూడా ఒక పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లు కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మాత్రమే పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పటికే సిట్ అధికారులు అయితే మరింత సమాచారాన్ని సేకరించే దిశగా కుటుంబ సభ్యులను మరొకసారి విచారిస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంటుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దగ్గరికి మళ్ళీ సిట్ అధికారుల బృందం వెళ్ళింది. మరింత సమాచారాన్ని విజయలక్ష్మి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కష్టం ఎన్ని రోజులు ఇస్తారని అయితే కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి ఒక సిట్ వేసిన తర్వాత, అధికారులు వచ్చిన తర్వాత ఒక పోలీస్ అధికారి విచారణ ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు. అటువంటి అధికారి సిట్ అధికారులు కూడా సహకరించట్లేదు. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సరిగ్గా కూడా సిట్ విచారణ చేయట్లేదు. రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలని దీంట్లో ప్రస్తావించడం కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కస్టడీ మీద మరింత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. కార్తీక్, థ్యాంక్ యూ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.